ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, మహబూబ్ సుభానీ, షేక్ జిలానీ, షేక్ మహబూబ్, షేక్ సైదా, పఠాన్ మస్తాన్వలి, కాకా వెంకటేశ్వర్లు, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు దేశంలో శూద్రులకు విద్య నిరాకరిస్తున్న సమయంలో, మహిళలకు విద్య అందుబాటులో లేని కాలంలో సావిత్రిబాయి పూలే ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి సహకారంతో విద్యను అభ్యసించి దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రాణించారు. సమాజం ముందుకు నడవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి బాలికా విద్య, మహిళల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం, బాల్య వివాహాలు, సతీ సహగమనాలకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలే గారితో కలిసి పోరాడిన వీర వనిత సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి బాలికా పాఠశాలను 1848 సంవత్సరంలో ప్రారంభించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.